ఎలాగైనా సరే ఈరోజు వాడిని వెతికి పట్టుకొని ఆ పిల్ల దయ్యాన్ని వదిలించుకోవాలి. అడుగు. అలాగే. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడైనా చూసావా? ఏరా ఎక్సెక్టింగ్గా ఉందా? ఆ వెనకాలే పెట్టుకున్నావు చూసావా అని నన్ను అడుగుతావే? డిటెక్షనా? నువ్వు ఒక ఎర్రాఘవరెడ్డివి, ఆడ సమరసింహారెడ్డి. మరి చల్ చల్ చల్. వెళ్తానండి సార్. ఇది పర్సనాలిటీకి అంత కోపం ఏంటి? ఏంటాళ్ళు అలా పరిగెడుతున్నారు? అదే నాకు అర్థం కావట్లేదు. సర్లే పదా, మనం ఎతకాలి కదా. అల్లుడు, నీకు అమ్మాయి దొరికింది కదా అని మన పనులన్నీ మానేస్తే నాకు గతేమైపోద్ది. మాయలు మోసాలు మానేస్తానని నీరుకి మాట ఇచ్చాను. ఒకే ఒక్క దొంగతనం మాత్రం చేస్తాను. అది ఎంత పెద్ద దొంగతనం అంటే లైఫ్ సెటిల్ అయిపోవాలి. అలాంటిది ఏదైనా ఉంటే చూడు. పెట్టి జాగ్రత్తగా దించండి బాబు. ఒంటి మీదనే అంత ఉందంటే పెట్టెలో ఇంకెంత ఉంటుందో. అంతా డబ్బుమయం, ఈ జగమంతా గోల్డుమయం, ఈ జగమంతా నగలమయం. కరెక్ట్ మావా, కొడితే దాని పెట్టినే కొట్టాలి. పెట్టేంత బరువు ఉంది, ఇందులో ఏమున్నాయమ్మా? నా ఒంటి మీద వాటితో కలిపి 7 వారాల నగలు. కట్టాలి మావా. చిల్లర లేదమ్మా. నువ్వే ఉంచు. అల్లుడు, వరల్డ్ బ్యాంక్ దొరికేసింది అల్లుడు. హాజీ, పెట్టే ఇక్కడ పెట్టి టికెట్ తెచ్చుకుందామంటే ఇక్కడ అందరూ దొంగల్లా ఉన్నారు. మీరు మాత్రం మంచి వాళ్ళలా ఉన్నారు. 1 minute. ఏమిటోనమ్మా, చిన్నప్పటి నుంచి మంచితనం అలా అలవాటైంది. జర పెట్టి చూస్తుంటారా? నేను టికెట్ తెచ్చుకుంటాను. నువ్వేం కంగారు పడకమ్మా, నువ్వు వెళ్ళిపో. ఇక నుంచి పెట్టే మాదనుకో. అనుకోవటం అంటే మనదే. మీరు వెళ్ళండి అమ్మా. థ్యాంక్ యూ బాబాయ్ గారు. హరోం హరా హత్తిలి చెరబరా. అమ్మా, రాజస్థాన్ లక్ష్మి తల్లి తల్లి. మావా, మొత్తం 7 వారాల నగలు. ఓ 6 నగలు దాని ఒంటి మీద ఉండిపోయినాయి. మిగిలిన 6 వారాలు. దానిలో సగం నీకు, సగం నాకు. అట్ట కాదు గాని ఈ చెయ్యట్టేసుకుని ఆ చెయ్యిటేసుకో. మేము ముదిరామండి బాబు, మాకు లెక్కలు తెలుసు. ఎప్పుడు మోసం చేయలేవు. 6లో 50-50, 2 నాకు 4 నీకు. అదేలా గుర్తు మావా? ఎందుకు ఎలా కుదురుతుంది చెప్పు. 50-50 ఒకటే నీకు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాను. ముక్కు కొరుకుతా. ఎక్కడ కొట్టుకొచ్చారా దీన్ని? కొట్టుకురావడం సార్, ఇది మా సొంతం. అవర్ ఓన్. రే, ఆ బాక్స్ కి మీ ఫేషియల్ కి కనెక్షన్ కుదరడం లేదా? ఏమున్నాయి దాంట్లో? ఏముంటే బట్టలు, పేస్ట్లు, బ్రష్లు, నిరోధులు, షవింగ్ కిట్లు ఉన్నాయి సార్. తీసి చూపించండి రా. మిమ్మల్ని ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. నువ్వు ఆగలడు. ఏంట్రా రుబాబేంట్రా? పోలీస్ రుబాబా? నువ్వు కాకి డ్రెస్ వేసుకొని వచ్చి ధూత్ అన్నంత మాత్రాన భయపడతావు. అలా నిలబడ్డావంటే నువ్వు అసలు పోలీస్ అని నమ్మకం ఏంట్రా? నెత్తి మీద టోపీ ఎదిరా, చేతిలో లాఠీ ఎదిరా. చూపించరా, చూపించు.
అల్లుడు మావా పెట్టే ఓపెన్ చేయి. అదేంటి మావా? కింద బొక్కలు చూసి మాట్లాడల్లుడు. ఆయన గురంతా నా ఆయువు పట్టు మీదనే ఉంది. ఓపెన్ చేయి. పిల్లల్ని కిడ్నాప్ చేసే గ్యాంగ్ రా మీరు? కిడ్నాప్ ఏంటండి? మాకే సంబంధం లేదు. అన్న కన్న కూతుర్ని అమ్మేస్తున్నావురా? అబ్బాయి కాదండి, ఏదో సరదాగా ఆడుకుంటున్నాం అంతే కదా మావా. ఆట మీ వాళ్ళకని చూసినప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. అవునరా, మీ అడ్రస్ ఎక్కడరా? జూబ్లీ చెక్ పోస్ట్ పక్కన అండి. సత్యబాబు వెళ్ళండి, ఎవరైనా చెప్తానండి. పాపని తీసుకుని డైరెక్ట్గా అక్కడికే వెళ్ళు. రోజు వచ్చి చెక్ చేస్తా. పాప గనక కనిపించలేదో అబ్బాయి గనవసరమా సార్? నేను బాగా చూసుకుంటాను. కన్న తండ్రివి, కన్న తండ్రిలా చూసుకో, కన్న తండ్రిలా చూసుకో, కన్న తండ్రిలా చూసుకో, కన్న తండ్రిలా చూసుకో. రాజస్థాన్ ఇది ఎంత దెబ్బతీసింది. హాజీ క్యాజీ అని మోసం చేసి చేతిలో క్యాబేజీ పెట్టింది. పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఎవరెర్రి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. చాలా బాగుంది నానా. నేను ఒకటి అడుగుతాను, చెప్తావా? మీ నాన్నెవరు? నువ్వే. వెళ్ళి ఆ బెడ్రూమ్ కిచెన్ కూడా చెక్ చేయి పో. అలాగే నాన్న. అయ్య బాబోయ్, వేరేడంత లేవు, ఏ నటించరావే. ఆయన నానంటున్నాడు మావా నన్ను. నాకేం తెలుసు? అన్ని కథలు నాకు చెప్పి ఓపెన్ చేసావా? ఎదవ ఎట్టకారాలు వద్దు. ఎవరిదా ఎట్టకారం? ఎవరి తట్టకారం? ఎవరి తట్టకారం? ఇదే ఆఖరి దొంగతనం నన్ను నిరికించి ఇప్పుడు నా తట్టకారం అంటావా? ఇక్కడ చూడు, 1 2 3 అమ్మా, ఇంకొంచెం పైన తగిలితే ఏమైపోయావు? మూసే అంతే. వెళ్ళు పరంగా కడిగి స్నానం చేయించు, లేకపోతే మళ్ళీ ఎస్ఐ గడు వస్తాడు. కెళ్ళి నవ్వులుతా. ఎక్కడరా వాడు? నీ అమ్మాయితో చచ్చిపోతా. ఆడ గన్ చూపించేది మాత్రాన, నువ్వు గోల్ చేసినది మాత్రాన నా కూతురు అయిపోద్దా? అసలు దీన్ని చాలా తిక్కలో ఉన్నాను, కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నాను. ఆఖరిసారిగా అడుగుతున్నా, నీ బాబేవుడు? ఓరు బాబోయ్, ఇది ఆడేసుకుంటున్నా నాతో, చాలా కష్టం. ఆటలంటే నేను చూపిస్తాను. దా దా. నువ్వు ఇక్కడే దాక్కో, నేను ఎత్తుకుంటానే. ఓకే, దాక్కో దాక్కో దాక్కో. అమ్మా, నాకే అంటుకుంటుందా? మావా, ఎక్కడికి మావా? వరుసలొద్దు. నీకేంట? నువ్వు వెళ్ళి ఆ పిల్లని వదిలేసి వచ్చావు. ఇప్పుడు ఆ పోలీసు వాడు వస్తాడు. నీకేం పర్వాలేదురా, వాడికి నాలుగే నచ్చింది. నేను వెళ్తా. మావా, ఎన్నాళ్ళు కలిసి బతికి ఇప్పుడు నేను కష్టాలు వదిలేసి వెళ్ళిపోతావా? కలిసి బతికినంత ఈజీ కాదు కలిసి చావటం. రేయ్, తీయండ్రా. దాక్కో. లోపల ఎవరైనా ఉన్నారా లేదా? అయ్యో బాబాయ్ వచ్చాడు. ఇప్పుడు ఎలాగా? పాప పాప. నీ అబ్బా, ఎక్కడ్రా? ఏ లోపల ఎవరైనా ఉన్నారు లేదా? రారా బయటికి. నేనా అండి? రారా బయటికి. వస్తున్నారు సార్. స్ట్రీట్ లైట్లు, కోర్టు బీరువాలు, పోస్ట్ బాక్సులు, ఇవన్నీ కొట్టుకొచ్చిన వస్తువులా కనపడుతున్నాయి కానీ ఏవి కొన్న వస్తువులా కనపడటం లేదేంట్రా? రా, దొంగలరా మీరు? అబ్బే కాదండి, ఇదంతా సెకండ్ హ్యాండ్ సరుకండి. అంటే సార్, దొంగలంటే మనుషులాగా ఉంటారండి. కిండలా ఒక్క పగిలిపోద్ది. మమ్మీ చేది. ఆ సత్యబాబు గడ ఏడ్రా? సత్యబాబు అంటే ఆయన ఎవరండి? నాకు తెలీదు సార్, నాకు తెలీదు సార్, నాకు తెలీదు. అంత కంగారు పడుతున్నావు ఏంట్రా? కంగారే లేదు సార్. పాప ఎక్కడ్రా? పాప 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 సత్యబాబు పక్కనే ఉంది సార్. సత్యబాబు ఎక్కడున్నాడు చూపించు. ఆడి దగ్గర పాప లేదనుకో, ముందు నీకు
ఓకే రైట్ అండ్ రైట్. ఈ ఆట చాలా బాగుంది నాన్న మళ్ళీ ఆడదాం వెళ్ళు పరిగెట్టు ఎక్కడ కూడా లేడు కదరా, ఇంద అక్కడి నుంచి అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు పైకి కిందకి తిప్పుతున్నావు. బుర్ర పేల్చేనా? ఎక్కడరా సత్యబాబు పాప? లోపల ఉండి ఉంటాడండి. అదో చూపించావు. ఏంట్రా? ఏంటి సార్ ఎందుకు వచ్చారు? వెరీ గుడ్, పాపని ఇలాగే చూసుకో. అతలి అతలి ఎవరు నాన్న ఇదేంటి ఇప్పుడు వచ్చింది? మన ఇద్దరు దొంగ పోలీసు ఆడుకుందాం. నువ్వు ఇక్కడ దాక్కో, నేను తుక్కుంటానే. సరేనా? ఇక్కడ ఉండే. హాయ్. ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి. ఎవరున్నారు లోపల? ఏ హీరోయిన్ ఫోటో తగిలించావు? నువ్వెందుకు నన్ను పక్కకు తీసుకుని వెళ్తున్నావో నాకు తెలుసు. పెళ్లికి ముందు అవేం కుదరవు. నేను చెప్పేది వినకపోతే పెళ్లి కూడా కుదరదు. ఎందుకంత కోపం? ఇంత చిన్న విషయానికి అలా మాట్లాడతావా? నువ్వు కనిపించలేదని 2 రోజులుగా ఎదురు చూస్తున్నాను తెలుసా? అది అర్థం చేసుకోకుండా ఎటు చూస్తున్నావు? నీరు మై డార్లింగ్. దొంగ 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 దొంగేంటి? దొంగ దొంగ. నువ్వు వాడేసంటే దొంగ సెంటేగా. సెంటు కొట్టద్దు, ఎవరైనా చూస్తారు. పైకిలే. అవునవును, ఎవరైనా చూస్తారు, అందుకే మనం లెక్కకూడదు. దొంగ రాస్కల్, నీకు ఇలాంటి పనులు బాగా అలవాటైనట్టున్నాయి. తల్లి తోడు, ఇలాంటి సిచ్యువేషన్ ఇరుక్కుని ఇదే ఫస్ట్ టైం. లేవద్దు ప్లీజ్ ప్లీజ్. సరే కానీ, బట్ ఓన్లీ చింతత్త. దరువేగా. పద వీధిలోకి వెళ్దాం. వీధిలోనా? హోటల్కి వెళ్దామా? హోటల్లోనా? పోనీ థియేటర్ అయితే బెటర్ ఏమో. ఛీ, నీకు అస్సలు సిగ్గే లేదు. పబ్లిక్ దూరంగా ఉండొద్దు, దగ్గరగా ఉండు, ఇద్దరికి మంచిది.